మంచి కలొచ్చిందిరా దేవుడా అనుకునే టైంకి ఈ సూర్య బ్రో మొహం మీద ఫ్లాష్ లైట్ కొడతాడు. దీనమ్మ జీవితం ఎంత త్వరగా తెల్లారిందా అని చెప్పేసి టర్కీ టవల్ పట్టుకొని వెళ్ళి సూర్య బ్రోని లోనకి రాకుండా అయితే కవర్ చేస్తున్నా. ఇద్దరు డిస్టర్బెన్స్ అయితే ఆ బాత్ ఎలాగుంటుందో నాకు ఒకడికే తెలుసు. అందుకోసం ఆ బాత్ తట్టుకోలేక మళ్ళీ పడుకున్నా. ఈ గ్యాప్‌లో మా అమ్మ ఏమో ఫ్లిప్‌కార్ట్ నుంచి పార్సెల్ వచ్చిందని చెప్పి ఒక పార్సెల్ నా మొహాన్ని విసిరింది. దీనమ్మ ఇప్పుడు పార్సెల్ వచ్చింది ఏంట్రా బాబు అని చెప్పి పార్సెల్ ఓపెన్ చేద్దాం అని చెప్పి పార్సెల్ ఓపెన్ చేశా. ఇంతకీ ఈ పార్సెల్ ఏమనుకుంటున్నారా? ఏం గాదు. 4 డేస్ బ్యాక్ బాగా మోటివేట్ అయిపోయి తెల్లారి లెగిసి వాకింగ్‌కెళ్దామని చెప్పి ఏషియన్ షూస్ అయితే ఆర్డర్ పెట్టా. షూస్ ఫోటోలు ఎలా చూసానో యాజ్ టీజ్‌గా బయట కూడా అలాగే ఉన్నాయి. ఇంకా కంఫర్ట్ ఎలాగుంటుందో చూడాలి. ఈ షూస్ అయితే నాకు ఆఫర్‌లో 599కి అయితే వచ్చాయి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా షూ కంఫర్ట్ చూద్దాము, దాంతో పాటు వాకింగ్‌కెళ్ళి జీవితాన్ని కొంచెం మోటివేట్ చేద్దాము అని చెప్పి నేనైతే మొదలెట్టాను. ఈ కొత్త షూ లోపల పేపర్లు ఎందుకు రోల్ చేసి పెడతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. షూ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఒక షూ అయితే ఏసాను. ఇంకో షూ కూడా కంఫర్ట్ అయితే చాలా బాగుంది. కరెక్ట్ ప్రోడక్టే పంపించాడు. ఇంక ఇవి వేసుకున్నాక ఎందుకో ఒక్కసారిగా నాకు మైకేల్ జాక్సన్ స్టెప్ అయితే గుర్తొచ్చింది. ఇంక దాని తర్వాత అలా మనం వాకింగ్ చేస్తూ హాల్‌లోకి అయితే వచ్చాం. మమ్మీకి ఒక హాయ్ చెప్తే మమ్మీ కోపంగా టీవీ చూస్తుంది. సర్లే అని చెప్పి అలా బాల్కనీలో కూడా కాసేపు వాకింగ్ చేసాం. ఓకే, వాకింగ్ అయిపోయింది. చల్లగా నీళ్ళు తాగుదాం అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్‌లో వాటరే లేదు. ఇంకా డిసప్పాయింట్‌మెంట్ అయిపోయి మళ్ళీ నేను నా రూమ్‌కెళ్ళిపోయి దీనమ్మ అందుకనే తెల్లారి లెగను అని చెప్పి డోర్‌ని క్లోజ్ చేయమన్నా. నా జీవితానికి కావాల్సిన మోటివేషన్ ఇక్కడ దొరకలేదు. సో, అందుకే ఎక్కడైనా దొరుకుద్దేమో అని చెప్పి మళ్ళీ పడుకున్నా. కలరా అని ఎక్కడుందో.